హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో విడుదల కాబోతున్న డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అందరూ కూడా అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. మరి దీని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. మరి ఈ రాబోయే డిఎస్సిలో ఎస్జిటిలు, స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ ఎస్జిటిలకు కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ అలాగే టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్స్ ఈ సబ్జెక్ట్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ పోస్ట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ ఇంగ్లీష్ మీడియంలో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ మనకి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో కాబట్టి మరి ప్లే స్టోర్ నుంచి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎక్స్క్లూజివ్ గా మనకి 499 రూపీస్ కే అవైలబుల్ అవుతుంది. అలాగే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ఎక్స్క్లూజివ్ గా 499 రూపీస్ కే మీకు అవైలబిలిటీ లో ఉంది. మరి రెండు కంబైన్డ్ కోర్స్ అయితే 799 రూపీస్ కే మనకి అవైలబిలిటీలో ఉంది. ఈ రెండు కంబైన్డ్ కోర్స్ అయితే 799 రూపీస్ కి మనకి అవైలబిలిటీలో ఉంది. సో కాబట్టి ప్లే స్టోర్ నుంచి ఈ కోర్సెస్ ని యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ పర్చేజ్ చేసుకోండి. ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ కోర్సెస్ లో వీడియోస్, పీడిఎఫ్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ అప్ టు ఎగ్జామినేషన్ వరకు ఆల్రెడీ సైకాలజీలో టెస్ట్లు అప్లోడ్ చేసాం. మరి పర్స్పెక్టివ్స్ లో కూడా 94 టెస్ట్లు అప్లోడ్ చేసాం. అలాగే వీడియో క్లాసెస్ అన్ని కూడా మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ కొద్దిగా ఉన్నవి మళ్ళా త్వరలోనే అవి యాడ్ అవుతాయి. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఇంత డీటెయిల్ గా మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ కాబట్టి సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ ని పర్చేజ్ చేసుకోండి. సో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంలో రాసే అభ్యర్థులు కానీ స్కూల్ అసిస్టెంట్ లో ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి అలాగే టీజీటీ, పీజీటీ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో కోర్సెస్ ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి సైకాలజీ పిఐఈ ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ ని పర్చేజ్ చేసుకోండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం చాలా మంది స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క సిలబస్ అనేది డీటెయిల్డ్ గా ఒకసారి మనం చూద్దాం. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క సిలబస్ ఒకసారి డీటెయిల్ గా మనం చూద్దాం. Classroom implications of educational psychology. So classroom implications of educational psychology. So classroom implications of education psychology యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్క్స్ వెయిటేజ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎస్జిటిలో 8 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎస్జిటిలో 8 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 16 క్వశ్చన్స్. సో టోటల్ గా 16 క్వశ్చన్స్. సో ఎస్జిటిలో 8 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి స్కూల్ అసిస్టెంట్ అదే విధంగా టీజీటీ, పీజీటీ వీటికి సంబంధించి సో 5 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్. సో స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి అలాగే స్కూల్ అసిస్టెంట్ అలాగే టీజీటీ, పీజీటీ వీటికి సంబంధించి సో 5 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అసలు ఇంతకీ ఈ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో ఏ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి? మనం టెట్ కి చదివిన కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ మనం చదవాల్సి ఉందా, లేకపోతే దీనికి సెపరేట్ సిలబస్ ఉందా, అందులో ఏ టాపిక్స్ అనేవి మనం ఇక్కడ చదవాల్సి ఉందనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏ టాపిక్స్ ఉన్నాయి, టోటల్ ఇద్దరికి ఎస్జిటి వాళ్ళకి ఏ టాపిక్స్ ఉన్నాయి,
అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏ టాపిక్స్ ఉన్నాయనే విషయాన్ని ఒకసారి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసినట్లయితే, సో ఫస్ట్ వన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ టాపిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది దాన్ని డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అని చెప్పేసి చెప్తాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ ని డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అని కూడా చెప్తాం. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎస్జిటి ఓన్లీ. క్లియర్ గా చూడండి సార్. సో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్లీ ఎస్జిటి వాళ్ళకి మాత్రమే ఉంది. సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ టాపిక్ లేదు. సో ఎస్జిటి వాళ్ళకి మాత్రమే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ కాన్సెప్ట్ లేదు అసలు. ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి మాత్రమే ఈ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ లో మనం ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి? సో డెవలప్ చైల్డ్ లో మనం తీసుకున్నట్టయితే ఈ టాపిక్ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రోత్, అలాగే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్, అలాగే మీనింగ్ ఆఫ్ మెచ్యూరేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రోత్, అలాగే డెవలప్మెంట్, అదే విధంగా మెచ్యూరేషన్. గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరేషన్, అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో గ్రోత్ కి డెవలప్మెంట్ కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అదే విధంగా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, అలాగే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, సో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, అలాగే టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇందులో మనం మేజర్ గా డిస్కస్ చేస్తాం. సో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, ఇందులో గ్రోత్, అలాగే డెవలప్మెంట్, మెచ్యూరేషన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిఫరెన్సెస్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, అలాగే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాం. ఇందులో టోటల్ గా ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, అలాగే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే మోరల్ డెవలప్మెంట్, లారెన్స్ కోల్బర్గ్ థియరీ, అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్, నోమ్ చోమ్స్కీ థియరీ, అదే విధంగా సోషల్ డెవలప్మెంట్, ఎరిక్ ఎరిక్సన్ థియరీ, అలాగే కాగ్నిటివ్ డెవలప్మెంట్, జీన్ పియాజే థియరీ. ఇలా ఈ టాపిక్స్ అన్ని కూడా ఇందులో మనం మేజర్ గా డిస్కస్ చేస్తాం. ఇందులో చెప్పేసి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. సో ఇది మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ టాపిక్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా ఎస్జిటి స్టూడెంట్స్ కు మాత్రమే. ఇది స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకి డిఎస్సి లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ లో లేదు. ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి మాత్రమే ఉందని చెప్పేసి చెప్తాం. మరి సెకండ్ టాపిక్ కనుక తీసుకున్నట్టయితే సో సెకండ్ టాపిక్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సెకండ్ టాపిక్ ఏదంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్పేసి చెప్తాం. సో ఇది ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ ఉంది. సో ఇక్కడ నుంచి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎస్జిటి వాళ్ళకి కూడా ఉంది. సో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ ఇద్దరికి ఉన్న టాపిక్ ఏదంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ లో మళ్ళా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ తీసుకుంటే ఇంటెలిజెన్స్, అలాగే ఇండివిజువల్ డిఫరెన్సెస్ తో పాటుగా ఇందులో ఉన్న అదర్ సబ్ టాపిక్స్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్, అలాగే ఇంటెలిజెన్స్, అదే విధంగా యాప్టిట్యూడ్స్, అలాగే క్రియేటివిటీ, యాటిట్యూడ్స్,
అలాగే ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్, ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ఎందులో ఉంటాయని చెప్పేసి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే దాంట్లో సబ్ టాపిక్స్ గా ఉన్నాయి. సో ఇండివిజువల్ డిఫరెన్స్ అనే దాంట్లో సబ్ టాపిక్స్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటెలిజెన్స్, అలాగే యాప్టిట్యూడ్స్, అలాగే క్రియేటివిటీ, అదే విధంగా యాటిట్యూడ్స్, అదే విధంగా సో ఇంట్రెస్ట్, అలాగే హ్యాబిట్స్, ఇంట్రెస్ట్ అలాగే హ్యాబిట్స్. సో ఇది మొత్తం ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్స్. సో ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళందరికీ ఉండేటువంటి టాపిక్ ఏది అని చెప్పేసి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇందులో మెయిన్ గా ఈ టాపిక్స్ అన్ని ఉన్నాయి సార్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంది, ఇంటెలిజెన్స్, అలాగే యాప్టిట్యూడ్స్, క్రియేటివిటీ, యాటిట్యూడ్స్, ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్. ఈ టాపిక్స్ అన్ని కూడా ఎందులో ఉన్నాయని చెప్పేసి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ టాపిక్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ థర్డ్ వన్, లెర్నింగ్. సో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏది అని చెప్పేసి అంటే లెర్నింగ్. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదని చెప్పేసి అంటే లెర్నింగ్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ లో మనం తీసుకుంటే ఇది కూడా బోత్ ఎస్ఏ అండ్ ఎస్జిటి. సో లెర్నింగ్ అనే కాన్సెప్ట్ కూడా బోత్ ఎస్ఏ అండ్ ఎస్జిటి. సో ఎస్జిటి వాళ్ళకి అదే విధంగా ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికి ఉన్న టాపిక్ ఏదైనా సెన్స్ అంటే సో ఈ క్లాస్ లెర్నింగ్ అని చెప్పేసి చెప్తా. ఇందులో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెర్నింగ్, సో వాట్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ లెర్నింగ్, అలాగే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్, అలాగే టైప్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఇందులో లెర్నింగ్ యొక్క మీనింగ్, సో ఈ కాన్సెప్ట్ లో మనం లెర్నింగ్ యొక్క మీనింగ్, అలాగే డెఫినిషన్స్, సో లెర్నింగ్ యొక్క మీనింగ్, అదే విధంగా డెఫినిషన్స్, అదే విధంగా క్యారెక్టరిస్టిక్స్, లెర్నింగ్ యొక్క మీనింగ్, డెఫినిషన్స్, క్యారెక్టరిస్టిక్స్, అలాగే టైప్స్ ఆఫ్ లెర్నింగ్, అలాగే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్, అలాగే థియరీస్ ఆఫ్ లెర్నింగ్, థియరీస్ ఆఫ్ లెర్నింగ్. సో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్, అదే విధంగా థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ఈ థియరీస్ ను మనం త్రీ టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. సో కన్స్ట్రక్టివ్ అప్రోచ్ థియరీస్, బిహేవియరిస్టిక్ అప్రోచ్ థియరీస్, గెస్టాల్ట్ అప్రోచ్ థియరీస్ అని చెప్పేసి ఇలా లెర్నింగ్ థియరీస్ ని మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అదే విధంగా మోటివేషన్, అలాగే మెమొరీ అండ్ ఫర్గెటింగ్. సో మోటివేషన్ అదే విధంగా మెమొరీ అండ్ ఫర్గెటింగ్, మోటివేషన్ అదే విధంగా మెమొరీ అండ్ ఫర్గెటింగ్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ఎందులో ఉన్నాయని చెప్పేసి అంటే సో ఈ లెర్నింగ్ అనే టాపిక్ లో ఉన్నాయి. సో ఈ టాపిక్ మొత్తం అంతా కూడా ఇందులో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఉంటూ ఇందులో ఎస్జిటికి మళ్ళీ ఎక్స్ట్రా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, సో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య, ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎస్జిటి. సో ఈ టాపిక్ లో ఇది మొత్తం అన్ని కూడా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ గా ఎస్జిటి వాళ్ళకి మాత్రమే టాపిక్ ఏదని చెప్పేసి అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఎక్స్క్లూజివ్ గా ఎస్జిటి వాళ్ళకి మాత్రమే టాపిక్ ఏదంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తా. అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్, పర్సనాలిటీ. సో ఫోర్త్ వన్ ఏదని చెప్పేసి అంటే పర్సనాలిటీ. సో ఈ పర్సనాలిటీ అనేటువంటి కాన్సెప్ట్ లో వాట్ ఈస్ ద మీనింగ్, నేచర్ ఆఫ్ ద పర్సనాలిటీ, అలాగే థియరీస్ ఆఫ్ ద పర్సనాలిటీ, మెథడ్స్ టు అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మెథడ్స్ టు అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, అలాగే ఇందులో పర్సనాలిటీతో పాటుగా సో ఇంక్లూడింగ్ విత్ పర్సనాలిటీతో పాటుగా అదర్ టాపిక్స్ ఏమో అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్, అలాగే మెంటల్ హెల్త్,
స్ట్రెస్, అలాగే ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, కాన్ఫ్లిక్ట్, అలాగే డిఫెన్స్ మెకానిజం. సో డిఫెన్స్ మెకానిజం. సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఎందులో ఉన్నాయని చెప్పేసి అంటే పర్సనాలిటీలో ఉన్నాయి. సో పర్సనాలిటీలో టాపిక్స్ తీసుకుంటే సో పర్సనాలిటీ మొత్తం కాన్సెప్ట్ అంతా ఉంది. సో మీనింగ్, నేచర్ ఆఫ్ పర్సనాలిటీ, థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పర్సనాలిటీ. సో ఇవి మొత్తం ఎస్జిటి అలాగే ఎస్ఏ అందరికీ కూడా ఉన్నటువంటి టాపిక్స్. సో ఇది టోటల్ గా ఏపీడిఎస్సి లో ఇచ్చేటటువంటి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క కాన్సెప్ట్ అని చెప్పి సిలబస్ అని చెప్పేసి చెప్తా. సో మరి ఈ సిలబస్ మొత్తం అంతా కూడా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ సెపరేట్ కోర్సు 499 రూపీస్కే మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో మీకు అవైలబుల్ అవుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో ఈ సిలబస్ మొత్తం ఈ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. అలాగే టీచర్ అవ్వాలని మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి.